సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేస్తున్నారు డాక్టర్లు. 2 ఏళ్లుగా ఈ సేవలు అందిస్తుండగా గతేడాది 26 మంది పిల్లలకు సర్జరీలు చేశారు. మరో 20 మందికి పైగా పిల్లలకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న పిల్లలు వినగలిగేలా చెవి పైభాగంలో ఇంప్లాంట్తో పాటు మ్యాగ్నెట్ అమర్చుతారు. దీనికి ప్రైవేట్లో 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే గాంధీలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. మేనరికం వివాహాలు, నెలలు నిండక ముందే పుట్టడం, ప్రెగ్నెన్సీ సమయంలో మీజిల్స్, రుబెల్లా ఇన్ఫెక్షన్లు సోకడం, కామెర్లు అవడం వంటి కారణాలతో పిల్లలకు వినికిడి సమస్య వస్తుందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది పుట్టుకతో వినిపిడి లోపం ఉన్న పిల్లలకి మనము హియరింగ్ ఎయిడ్ పెట్టి వాళ్ళకి తర్వాత ముందు 2 సార్లు థెరపీ ఇచ్చి కంప్లీట్ ప్యాకేజ్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక 5 lakhs ఇది వరకు ఇంప్లాంట్ వచ్చేది. ఇప్పుడు 6 lakhs ఇంప్లాంట్ ప్లస్ పోస్ట్ అండ్ ప్రీ ఇంప్లాంట్ థెరపీ ఇస్తున్నాము. దీనికి మనకు గాంధీ హాస్పిటల్ తోడుగా మీనాక్షి ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హియరింగ్ ఎయిడ్స్ కూడా ఇస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగానికి రోజుకు 150 నుంచి 200 మంది వరకు ఓపీ ఉంటుంది. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న పిల్లలను గుర్తించి కాక్లియర్ ఇంప్లాంట్ విభాగంలో అవగాహన కల్పిస్తారు. మీనాక్షి వెంకటరామన్ ఫౌండేషన్ సహకారంతో హాస్పిటల్లోనే ఏర్పాటు చేసిన ఆడియాలజీలో పిల్లల వినికిడి సమస్య తీవ్రతను అంచనా వేస్తామని తెలిపారు డాక్టర్లు. గాంధీలో ఉన్న ఫెసిలిటీ వేరే స్టేట్లో ఏ హాస్పిటల్లో లేదు. గాంధీలో పుట్టంగానే బుడ్డని న్యూ బార్న్ స్క్రీనింగ్ అంటాం. పుట్టంగానే బేబీకి పరీక్ష చేస్తాం, హియరింగ్ ఉందా లేదా తెలుస్తుంది. ఒకవేళ డౌట్ఫుల్ ఉంటే మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ పిలిపించుకుంటాం, మళ్ళీ హియరింగ్ టెస్ట్ చేస్తాం. అప్పుడు కానీ ఆయన హియరింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యి వినికిడి లోపం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇక అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఆ బేబీని పికప్ చేసి ఇక దానికి ఏం చేయాలో మొత్తం సంవత్సరం వరకు 9 months తర్వాత హియరింగ్ ట్రయల్ ఇచ్చి తర్వాత 1 year తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేసి మళ్ళీ ఆపరేషన్ తర్వాత ఇంకొక 1 year వరకు ట్రైనింగ్ ఇచ్చి నార్మల్ చైల్డ్ అయ్యేలాగా మేము చేస్తున్నాం గాంధీలో. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ప్రాసెస్ 7 ఏడాది పాటు ఉంటుందంటున్నారు డాక్టర్లు. వినికిడి సమస్య తీవ్రతను అంచనా వేసిన తర్వాత చెవి పైభాగంలో ఇంప్లాంట్ అమర్చుతామని తెలిపారు. ఆ తర్వాత వారానికి ఒకసారి చెకప్ చేస్తామన్నారు. నెల రోజులకు ఇంప్లాంట్ పైనుంచి మ్యాగ్నెట్ను మ్యాచ్ చేసిన తరువాత పిల్లలు వినగలుగుతారన్నారు డాక్టర్లు. సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత కూడా పిల్లలకు థెరపీని 7 ఏడాది పాటు చేస్తామని తెలిపారు. పిల్లలు విన్నప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతారని అన్నారు డాక్టర్లు. వినికిడి మనము సర్జరీకి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి